రాష్ట్రంలో సమగ్ర కులగణను తక్షణమే ప్రారంభించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసినందున జీవో నెంబర్ 26 ప్రకారం సమగ్ర కులగణన కోసం ప్రత్యేక కమిషన్ వెంటనే నియమించి ఇంటింటికి వెళ్లి సామాజిక ఆర్థిక సర్వేను నిర్వహించాలని కోరారు. కుల జనాభా ఆధారంగా బీసీ రిజర్వేషన్లను 42%కు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం రిజర్వేషన్లను పెంచాలని డిమాండ్తో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ నెల 14వ తేదీన హైదరాబాద్లోని అఖిలపక్ష బీసీ కుల సంఘాలతో విశ్వస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో బస్సు యాత్ర చేపట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం చేసింది. వెంటనే నెల రోజుల లోపలనే ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల తర్వాత కులగణన చేస్తామని చెప్పి ప్రకటించి కేబినెట్ తీర్మానం చేశారు. ఆ తర్వాత మళ్ళీ జనవరిలో కేబినెట్ తీర్మానం తర్వాత జనవరిలో మేము అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చెప్పి ఫిబ్రవరిలో జరిగినటువంటి అసెంబ్లీ జరిగినటువంటి సమావేశాల్లో తీర్మానం చేశారు. ఆ తర్వాత వెంటనే మార్చిలో బీసీ కులగణన రాష్ట్రంలో సమగ్ర కులగణన చేస్తామని చెప్పి జీవో నెంబర్ 26ను తీసుకురావడం జరిగింది. జీవో నెంబర్ 26ను తీసుకొచ్చి 26 కాదు 150 కోట్ల బడ్జెట్ను కూడా విడుదల చేయడం జరిగింది. అంటే ప్రభుత్వము కులగణన కోసం చేస్తున్నటువంటి ప్రక్రియ చట్టబద్ధత, దాని యొక్క చర్యలు 3 నెలల్లోనే, అంటే 100 రోజుల్లోనే, కాంగ్రెస్ పరిపాలించినటువంటి 100 రోజుల్లోనే ఈ 3 చర్యలు తీసుకుంది.